ఒకప్పుడు వరుసగా అగ్ర దర్శకులతో సినిమాలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈ కోవలోనే తన కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్ లోనూ నటించడానికి సై అన్నాడు. ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన లాల్ సలాం పొంగల్ స్పెషల్ గా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రజనీకాంత్ ఎక్స్టెండెడ్ కేమియోలో నటించిన లాల్ సలాం ఎలా ఉంది, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని మెప్పిస్తోందా వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కొందరు స్వార్థ రాజకీయాలతో మతాలు కులాల మధ్య చిచ్చులు పెడుతుంటారు. దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనే నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించింది డైరెక్టర్ ఐశ్వర్య. ఈ మూవీలో మొయిద్దీన్ భాయ్ గా రజనీకాంత్ నటించాడు. ఇతర ప్రధాన పాత్రల్లో యువ కథానాయకులు విష్ణు విశాల్, విక్రాంత్ కనిపించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చడం విశేషం. సినిమా మొత్తానికి సెకండ్ హాఫ్ అదిరిపోయిందని, ద్వితీయ భాగం లాల్ సలాం ని మరో లెవెల్ కి తీసుకెళ్లిందనే రివ్యూస్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో మొత్తం రజనీకాంత్ షోలా సాగిందని, ముస్లిం ఫ్రెండ్స్ అందరికీ ఈ మూవీ అంకితం అంటూ ఫ్యాన్స్ లాల్ సలాం ని పొగడతలతో ముంచెత్తుతున్నారు. సెకండ్ హాఫ్ లో ముస్లిం గెటప్ లో రజనీకాంత్ అదరగొట్టాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే అదిరిపోయిందని ట్విట్టర్ లో రివ్యూస్ వస్తున్నాయి. మానవత్వం మతాలను మించిందని, అదే ఐశ్వర్య రజనీకాంత్ ఈ చిత్రంలో చూపించిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. దర్శకురాలు ఐశ్వర్యను అందుకు ప్రశంసించాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్ గా సినిమాలో 53 నిమిషాల పాటు మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తాడనేది అభిమానులు చెబుతున్న మాట. దీనిలో మొదటి అర్ధ భాగంలో 15 నిమిషాల పాటు రజనీకాంత్ కనిపిస్తాడట. రజనీకాంత్ తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ నటన ప్రధానంగా ఆకట్టుకుంటుందట. తంబి రామయ్య, జీవిత, కపిల్ దేవ్ పాత్రలు కూడా గుర్తుండిపోయేలా ఉన్నాయనే రివ్యూస్ వస్తున్నాయి. టెక్నికల్ గా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లాల్ సలాం ని మరో లెవెల్లో నిలబెట్టింది అంటున్నారు. మొత్తానికి ఐశ్వర్య రజనీకాంత్ కి దర్శకురాలిగా లాల్ సలాం తో ఫస్ట్ హిట్ దక్కింది అంటున్నారు.